तेलंगाना में हिंदुस्तान की आज़ादी की तकरीबात पीर को शुरू हो गई। चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने हैदराबाद के HICC में कौमी परचम लहराकर 15 रोज़ा रियासत गिर जश्न का इफ्तिताह किया। प्रोग्राम में रियासती वज़रा, MPs, MLC, MLA, जिला परिषद के चेयरमैन और दीगर अवामी नुमाइंदों ने भी शिरकत की। इन तकरीबात को शानदार तरीके से मुनक्किद किया जा रहा है ताकि रियासत भर में हुब्बुल वतनी को तक़वियत मिले। मुजाहिदीन आज़ादी को खिराज पेश करने और उनकी मोहब्बत के इजहार के लिए आर्ट की नुमाइश का भी एहतमाम किया गया। इफ्तिताही तकरीब में 75 फनकारों ने परफॉर्म किया और इस सिलसिले में हैदराबाद के तमाम जंक्शन और सरकारी दफातर को बरखी रोशनियों से सजाया गया। నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటి, పేదరికం ఎంతవరకు దేశంలో ఉంటుందో తప్పకుండా అప్పటి వరకు ఆక్రందనలు కొనసాగుతూనే ఉంటాయి, అలజడులు కొనసాగుతూనే ఉంటాయి. దాన్ని మిటిగేట్ చేస్తేనే, దాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే, పేదరికాన్ని నిర్మూలిస్తేనే మన సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుంది. ఆ సత్యాన్ని ఈ సందర్భంలో మనందరం కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ప్రజల అపేక్షలు అనుకున్న స్థాయికి నెరవేరలేదు. పేదరికం కొంత కొనసాగుతూ ఉంది. నేడు మన దళిత సమాజం మాకు జరగవలసినది జరగలేదు అని చెప్పి ఆక్రోశిస్తూ ఉన్నది. ఇంకా కొన్ని అల్పాదాయ వర్గాలు, ఆదాయం సరిగా లేనటువంటి అన్ని జాతులలో ఉండే, అన్ని వర్గాలలో ఉండే పేదలు మాకు ఇంకా జరగాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు తమ బాధను వెలిబుస్తూ ఉన్నారు. మనందరం కూడా చూశాం, సాయుధ పోరాటాలు వచ్చినాయి. 1940స్లో స్వాతంత్రం రాకముందే మన దగ్గర, మన తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జాగీర్దార్ వ్యతిరేక పోరాటం జరిగింది. అది కొంత చైతన్యాన్ని తెచ్చింది. ఆ పోరాటాన్ని మనం నిందించలేము. ఆ తర్వాత నక్సలిజం ఉద్యమాలు వచ్చినాయి. అనేక